నమస్కారం అందరికి వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు టాపిక్ కొంచెం లెంతీగా అండ్ బోరింగ్గా కూడా ఉండొచ్చు, బట్ పేషెన్స్తో చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ఈ కంటెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే, అందుకే చాలా జాగ్రత్తగా వినండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. రైట్గా వీడియోలోకి వెళ్దాం. మీకు క్రిప్టో క్రిస్టియన్స్ అంటే తెలుసా? క్రిప్టో క్రిస్టియన్స్ అంటే ఎవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళు కన్వర్ట్ అయినా కూడా క్రిస్టియన్స్ అని బయటకి చెప్పుకోకుండా వాళ్ళు డాక్యుమెంట్స్ పైన మాత్రం హిందువులుగా ఉండేవాళ్ళు. హిందువులకు వచ్చి అన్ని బెనిఫిట్స్ మరి రిజర్వేషన్ ఉపయోగించుకుంటారు. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే నిజమైన హిందువులే. అసలు క్రిప్టో క్రిస్టియన్స్ అంటే ఎవరు? దీనికి బీజం ఎక్కడ పడింది? మన దేశంలోకి ఎలా వచ్చారు? ఎవరెవరు ఉన్నారు? ఈ క్రిప్టోల వల్ల నష్టం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిప్టో అంటే సీక్రెట్ అని అర్థం. ఈ క్రిప్టో పదం గ్రీక్ నుండి వచ్చింది. వీళ్ళు ఐడెంటిటీని హైడ్ చేసుకొని అంటే క్రిస్టియన్ అని చెప్పుకోకుండా మన మధ్యలో నార్మల్ హిందూస్లో అక్కడ బతుకుతూ ఉంటారు. వాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు, మన ఇంటి పక్కల వాళ్ళు కావచ్చు, మన ఆఫీస్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చెప్పలేం. ఇండియాలో ఇలాంటి క్రిప్టో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. యాక్చువల్ క్రిస్టియన్ పాపులేషన్ ఎంత అంటే 2011 సెన్సస్ ప్రకారం మన భారతదేశంలో 2.3 ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మనం క్రిప్టో క్రిస్టియన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఆల్మోస్ట్ క్రిస్టియానిటీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ క్రిప్టో అనేది. 600 BC ఆ టైంలో రోమన్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది. అది ఇటలీలో స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా యూరోప్, సెంట్రల్ ఏషియా, ఆఫ్రికాలో కూడా స్ప్రెడ్ అయింది. 135 BC నుండి 66 BC మధ్య రోమన్స్ కి జూస్ కి మధ్యలో చాలా యుద్ధాలు జరిగాయి. సో రోమన్స్ గెలవడం జరిగింది. ఇజ్రాయెల్ ని క్యాప్చర్ చేసి దానికి ఇంకో పేరు పెట్టారు, ఫిలిస్టైన్ అని. సో 4 BCలో జీసస్ పుట్టాడని చెప్తుంటారు. సో ఫస్ట్ సెంచరీ నుండి క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి రోమన్ ఎంపైర్ వరకు రీచ్ అయింది. 98 AD నుండి 117 ADలో రోమన్ కింగ్ ట్రాజన్ ఈ క్రిస్టియానిటీని బ్యాన్ చేశాడు. అప్పటి నుండి ఈ క్రిప్టో క్రిస్టియన్స్ అనేవారు రోమన్ లో స్టార్ట్ అయ్యారు. వీళ్ళు సీక్రెట్ గా రోమన్లను కన్వర్ట్ చేసేవారు. మీరు క్రిస్టియన్ ని బయట పెట్టకండి, రోమన్స్ లాగా బ్రతకండి అని చెప్పేవాళ్ళు. ఇలా కూడా ఒక మతం అనేది వ్యాప్తం చేయొచ్చు అనేది అప్పుడున్న రోమన్ కింగ్ కి తెలియదు పాపం. బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే రోమన్ ఎంపైర్ కి 306 ADలో కాన్స్టంటైన్ అనే అతను ఒక రాజు అయ్యాడు. ఈ కింగ్ ఎవరైతే ఉన్నారో తన తండ్రి గారైన ఫ్లేవియస్ కాన్స్టంటైన్ కొడుకు, ఆయన ఆర్మీ ఆఫీసర్ అండ్ రాజు కూడా. సో ఈ ఫ్లేవియస్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రీక్ అమ్మాయి అయిన హెలినాని పెళ్లి చేసుకున్నాడు. కానీ గమ్మత్ ఏంటంటే ఈ హెలిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ క్రిప్టో క్రిస్టియన్. సో ఈ విషయం ఎవరు తెలియదు, తన భర్త కూడా తెలియదు. వాళ్ళ కొడుకు కాన్స్టంటైన్ ఎవరైతే ఉన్నాడో అతనిని కూడా క్రిప్టోగా పెంచింది తన తల్లి, చాలా సీక్రెట్ గా. రాజయ్యాక అందరితో మంచిగా ఉండేవాడు, ఎక్కడ అనుమానం రానివ్వలేదు, అన్నిటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అందరితో మంచివాడని ప్రశంసలు పొందినాక స్లోగా క్రిస్టియానిటీ సైడ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మెల్లిగా కన్వర్షన్ స్టార్ట్ చేశాడు. మీరు నమ్మరు, రోమన్స్ ని ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశాడు. యూరోప్ లో ఎవరైతే గ్రీక్ రోమన్ రిలీజియన్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా క్రిస్టియన్ గా మారిపోయారు. ఇలా క్రిప్టోలు అనే వాళ్ళు రోమన్ సివిలైజేషన్ ని డిస్ట్రాయ్ చేశారు. సేమ్ ఇలానే ఎప్పుడైతే ఇస్లామిక్ రూల్ మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఏషియా, యూరోప్, ఆఫ్రికాలో ఉందో అప్పుడు మళ్ళీ క్రిప్టో టెక్నిక్ ని వాడి కొద్దో గొప్ప వాళ్ళు మార్చారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అంటావా? అక్కడికే వస్తున్నా. సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న క్రిప్టో క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. క్రిప్టో క్రిస్టియానిటీ అనేది మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుండే వచ్చింది. ఈ రోజు మనం ఫేమస్ పర్సనాలిటీస్, సంఘ సంస్కృతిగా చెప్పుకునేది సో కాల్డ్ వ్యక్తులు అవుతున్నారో వాళ్ళంతా క్రిప్టోలే. బ్రిటిష్ వాళ్ళు హిందువులను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అప్పర్ కాస్ట్ అని, లోవర్ కాస్ట్ అని చెప్పి డివిజన్ చేసి ఈ లోవర్ కాస్ట్ని టార్గెట్ చేయడం, వాళ్ళని కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ రియల్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు భారతదేశంలో ఒక్కటి కూడా క్రిస్టియన్ స్టేట్ లేదు. కానీ ఇప్పుడు 3 క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్ ఉన్నాయి: నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. అరుణాచల్ ప్రదేశ్ ఇంకా మణిపూర్ కూడా ఆల్మోస్ట్ క్రిస్టియానిటీ మెజారిటీ స్టేట్గా అవ్వబోతుంది. అలానే ఇంకా మిగతా రాష్ట్రాలు చూసుకుంటే ఎక్కువ మొత్తంలో కేరళ, గోవాలో ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లో కూడా చాలా ఫాస్ట్గా ఈ క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. 2011 అఫీషియల్ జనాభా లెక్కల ప్రకారం క్రిస్టియానిటీ పాపులేషన్ 2.3% మాత్రమే, అంటే అరౌండ్ 3 కోట్ల వరకు. కానీ అదే ఈ క్రిప్టోలను కలుపుకొని చూస్తే ప్రాబబ్లీ 5 to 10 crores వరకు ఉండొచ్చు. జస్ట్ ఒక ప్రిడిక్షన్ మాత్రమే. ఈ క్రిప్టోలంతా కన్వర్ట్ అయినా కూడా SC, ST, BCలు అంటూ రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతున్నారు. మీకు తెలిసి ఉంటుంది కదా, చాలా మంది చూస్తుంటాం హిందువులుగా ఉంటూ హిందువులను తిరుగుతుంటారు సోషల్ మీడియాలో. వీళ్ళంతా కూడా క్రిప్టోలే. వీళ్ళంతా బాగా చదువుకున్న రిచ్, పవర్ఫుల్ సోకాల్ హిందువులే. కానీ వీళ్ళు క్రిప్టోలు చాలా వరకు. అంతేకాదు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మనం చాలా వరకు చూస్తున్నాం IAS ఆఫీసర్, IPS ఆఫీసర్లు అని చెప్పి. అట్లా ఈ క్రిప్టోలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు. IAS, IPS, లాయర్స్, టీచర్స్, CMs, మినిస్టర్, జడ్జెస్, జర్నలిస్టులు, ఇలా అన్ని రంగాల్లో ఈ క్రిప్టోలు ఉన్నారు. మనకందరికి తెలుసు ఇంతకుముందు ఉన్న TTD చైర్మన్ క్రిస్టియన్ అని చెప్పి. బట్ సర్టిఫికెట్లో హిందూ అంటే దీని అర్థమైంది క్రిప్టో అని అర్థం. ఈ రకంగా ఉంటారు అనమాట వీళ్ళు. ఒక క్రిప్టో క్రిస్టియన్ని గుర్తుపడడం చాలా కష్టం, ఎందుకంటే చాలా సీక్రెట్గా ఉంటారు. సర్టిఫికెట్లో కూడా హిందూ అనే ఉంటుంది, కానీ మనలోనే ఉంటూ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పని చేస్తుంటారు.
నాకొక పిక్చర్ ఇంటర్నెట్‌లో దొరికింది. దీనికి నేను మాత్రం కన్ఫర్మ్ అథెంటిసిటీ ఇవ్వలేను. అతి ముఖ్యంగా చాలామంది మతం మారిన రాజకీయ నాయకులు ఎలక్షన్‌లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లలో పోటీ చేసి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు అయితున్నారు. కానీ వాళ్ళు నిజమైన హిందువులు కారు. వాళ్ళు రిజర్వేషన్ అర్హులు కాదు. మనకు తెలిసుంటది ఎవరు ఏంటి అని. కానీ మనం పట్టించుకోం. కన్వర్ట్ అయినా కూడా ఎస్సీ, ఎస్టీల పేరు మీద చాలామంది రిజర్వేషన్ బెనిఫిట్స్ అనుభవిస్తున్నారు. ఇక్కడ నష్టపోయేది నిజమైన ఎస్సీ, ఎస్టీలు మాత్రమే. తస్మాత్ జాగ్రత్త. మన చుట్టూనే ఉంటూ మన రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ క్రిప్టోలుగా ఉంటున్న వారందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నష్టపోతుంది నిజమైన హిందువే. సో ఇది ఇవాల్టి టాపిక్. మరొక ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈ వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై హింద్.